నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయా గురువుగారు? బ్రాహ్మీ ముహూర్తం హ్మ్. అంటే ఇప్పుడు ఈ బ్రాహ్మీ ముహూర్తాలు ఇటువంటివన్నీ కూడా మన కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ఉంటాయమ్మా. హ్మ్. చాలా మంది చూస్తూ ఉంటాం. హ్మ్. ఈ తమ్మునీళ్ళు పెడుతుంటారు చాలామంది. అవును. బ్రహ్మము అసలు బ్రాహ్మీ ముహూర్తం, హ్మ్. ఆ ముహూర్తానికే బ్రహ్మ ముహూర్తం రాసేస్తున్నా సరే ఎవరిష్టం వాళ్ళు దానికి మనం మాట్లాడకూడదు. హ్మ్. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి జపాలు అనుష్ఠానాలు అవన్నీ చేసుకుంటే కోరిన కోరికలు తీరతాయి కదా అని అంటే నీ జన్మాంతం కోరికలను వదిలేస్తావు అసలు? వదలలేం. వదలలేవు. హ్మ్. ఆ అంత దివ్యమైన ముహూర్తాలు నీ కోరికలు తీర్చడం కోసం ఉన్నాయా? కాదు లేదు. కదా. మన విధి ప్రతిరోజు తింటాంగా 3 పూట్ల. అవును. నిజం చెప్పండి. తింటాం. తప్పదుగా. తప్పదు. మరి 2 రోజులు మానేస్తామా? మానేయమా. అది ఎట్లానో నిత్య జీవితంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిత్య దీపారాధన, ఆరాధన చేసుకోవడం విధి. హ్మ్. ఇప్పుడేమంటారు, గురుగారు మీరు చెప్పింది వాస్తవమేనండి. అయితే మేము ఉదయం 7:30కి తినలేకపోతున్నాము, 12 గంటలకు తినలేకపోతున్నాము, హ్మ్. సాయంత్రం 7:30కి తినలేకపోతున్నాము, ఉదయం 9:30కి టిఫిన్ చేస్తున్నాము, 3ంటికి భోజనం చేస్తున్నాం కాబట్టి మేము 7 తర్వాత పూజలు చేసుకుంటాం, పునస్కారాలు చేసుకుంటామండి అంటారు. హ్మ్. అవును. నేనేమంటాను, సరేనమ్మా, మీరు చేయాల్సింది ఎప్పుడైతే చేయకుండా అనవసరమైన పనులు చేస్తున్నారో దాని తగ్గ వ్యాధులు కూడా అంతే వస్తున్నాయిగా. అవును గురుగారు. తినాల్సిన టయానికి తినకుండా అనవసరమైన టైంలో తింటే అది అరుగుదల లేక వ్యాధులు వస్తున్నాయిగా. అవును గురుగారు. అలా అని చేయాల్సిన టైంలో చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఆ పాపం కూడా వస్తుందమ్మా ఆ! అని నేను చెప్తా. అంతే గురు. విషయము చాలామంది ఆడవాళ్ళమ్మ హ్మ్. చూస్తూ ఉంటా, వాళ్ళకి మనకి ఏ సిగ్గులేని వధ చెప్తాడు, హ్మ్. ఏ సిగ్గులేదు. సిగ్గులేని వధ చెప్తాడు, వాళ్ళకి అంతకన్నా బుద్ధి ఉండదు. హ్మ్. తెల్లవారుజామున 3ంటికి లేచి చల్లటి నీళ్ళు నెత్తి మీద పోసేసుకొని ఆ నెత్తి మించి ఎవరో కర్మ చేస్తుంటే నెత్తి మీద నీళ్ళు పోసుకుంటే నీళ్ళు జారుతుంటే కర్మ చేస్తారు చచ్చిపోయినప్పుడు. అవును అది గురు. చేసినప్పుడు నెత్తి మీద నీళ్ళు జారుతూ ఉండాలి. విడి ఆ! రోజుల్లో కారకూడదు. ఓకే. విడి రోజుల్లో తలస్నానం చేస్తే పిడప వేసేసుకుంటారు నీళ్ళు కారకుండా. అవును గురుగారు. కర్మ చేసినప్పుడు ఏంటంటే జుట్టు ఇట్లా విరబోసేసుకొని ఇట్లా వదిలేస్తారు, నీళ్ళు కారుతుంటాయి, స్నానం చేసి తుడుచుకోరు. హ్మ్. అలా అనమాట. ఆ పక్క నుంచి ఒక్క చుక్క నీళ్ళు పడుతూనే ఉంటాయి. చీర కట్టేసుకుంటే చీర తడుస్తూ ఉంటుంది, జాకెట్ అవును. మించి శిరస్సు మీద జాకెట్ మించి నీళ్లు పడి అవును. తడిచిపోతూ ఉంటుంది. అయినా మహాపూజలు చేసుకుంటుంటారు. అక్కడ హ్మ్. దేనికి చేస్తారో తెలియదు నాకు. అవును గురుగారు. పైసా ఉపయోగం లేదు. పాపం ఆమె భర్త ఉంటాడు, హ్మ్. ఏదో బ్రతుకు జీవుడా అని చెప్పి రాత్రి 10కో 11 గంటలకు పడుకొని హ్మ్. ఉదయం లేవడానికి మాయరోగం వేసి, హ్మ్. అదేంటండి రాత్రి పెందలాడ పడుకోవచ్చుగా, ఫేస్బుక్ వాట్సాప్లు చూసుకుంటూ 1 గంట వరకు ఉండక చావకపోతే. పడుకోరు. అప్పటి వరకు వాటలతో కాలక్షేపం చేసి అప్పుడు వరకు ఉదయం 7ంటికి 8ంటికో లేస్తాడు. హ్మ్. ఆ టైంలో లేస్తే ఏదో పూజలో ఉంటుంది. కాస్త కప్పు కాఫీ ఇవ్వనంగానే ఆవిడేమంటుంది, పూజ చేస్తున్నా కనిపించట్లేదా నీకు, ఇంకెందుకు నీ పూజ, అవును. నువ్వు పూజ చేస్తున్నదే అతను సవ్యంగా ఉండాలని చెప్పి, అవును. అతను క్షేమంగా ఉండాలి అని చెప్పి, అతను అవును. ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. అవును గురుగారు. అతను కప్పు కాఫీ ఇవ్వడానికి నీకు చేత కానప్పుడు నువ్వు పూజ చేసుకుని ఎవరికి ఉపయోగం? అదే కదా గురుగారు. నువ్వు పూజ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటని మనం అనుకుంటాం. హ్మ్. మొగుడి కన్నా నేను ఎక్కువ చదివా, మొగుడితో పాటు సమానంగా చదివా, నేను మొగుడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అనుకుంటాం. మంది కాళ్ళు పట్టుకోవట్లేదుగా, హ్మ్. భర్తేగా. అవును గురుగారు. అంటే ఇవాళ సుమంగళి నిన్ను పిలుస్తున్నారుగా, అవును గురుగారు. అతను ఉండబట్టేగా. హ్మ్. అతను లేకపోతే ఆ మొహాన్ని బొట్టు ఉండరుగా, నిన్నెవరు తాంబూలానికి ఇంటికి పిలవరుగా, నీ చేతికి ఎవరు తాంబూలం ఇవ్వరుగా, ఆ అక్షతలు కూడా వేయనీరుగా నీ చేత. ఇవన్నీ. ఒక ఏదో అంతరాందో పనికిరాందో చూసినట్టుగా దూరంగా చూస్తున్నారుగా నిన్ను. అవును. అవన్నీ లేకుండా తాంబూలానికి నిన్ను పిలిచో నీకు పసుపు రాసి పారాయణ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆయుధ పూజ చేస్తున్నారు ఇక్కడ. హ్మ్. అవును గురుగారు. ఆడవాళ్ళకి ఇదే కదండి ఆయుధం. అవును గురుగారు. గంధం పెట్టి బొట్టు పెట్టి నీకు అన్నీ చేస్తున్నారంటే అతను ఉండబట్టేగా. అవును గురుగారు. అప్పుడు నువ్వెవరిని పూజించాలి? భర్తని. అది కాకుండా ఏ 4 గంటలకి తలస్నానం చేసేసి ఆ నీళ్లు గారుకుంటూ కర్మ చేస్తున్నట్టుగా ఆ! ఇంట్లో వచ్చి అవన్నీ చేసుకుంటే అతను లేచి వస్తే కాఫీలు టీలు అడిగితే ఇవ్వరా, కనిపించట్లేదు పూజ చేస్తుంటే. అవును. ఒకవేళ ఏదైనా సరేలే ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి, వంటింట్లోకి వెళ్ళి నేను కాఫీ పెట్టుకుందాం అనుకుంటే స్నానం చేయకుండా పెట్టుకుంటే నేను మడిగట్టుకున్నా. అసలు నేను ఎవడు మడిగట్టుకోమన్నాడు? హ్మ్. నేను ఎవడన్నా కట్టుకోమని చెప్పాడా? లేదు కదా. ఇవి కొన్ని కొన్ని పాతివర్తీయ నియమాలమ్మా. హ్మ్. తెల్లవారుజాము 4 గంటలకి లేచేసేసి ఆరాధన చేస్తే అర్చన చేస్తే కోరిన కోరికలన్నీ తీరిపోతాయి అంటే పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. అందులో సందేహమే లేదు. మరి ఎందుకండి ఇలా చెప్తారు? హ్మ్. అది నిత్య జీవిత విధానం.
రోజు 3 పూట్ల కుంభాలు చెల్లిస్తాం కదా కడుపుకి. భోజనమే టిఫినే కాకుండా ఛాయలు అని చెప్పి, సమోసాలు అని చెప్పి, ఈ చాయ్ బిస్కెట్ రకరకాలుగా స్నాక్స్ పొట్ట పగల తింటాంగా మనం. తింటాం. అది ఎలా అయితే తింటామో అదే దినచర్యగా బ్రాహ్మీ ముహూర్తంలో భగవద్ ఆరాధన చేసుకోవడం అనేటువంటిది కుటుంబానికి వృద్ధి. ఆ మాట చెప్తే మీరు చేస్తారా? అమ్మా అతను లేచి 4 గంటలకల్లా 4:30 ఆ బ్రాహ్మీ ముహూర్తం సమయంలో దీపారాధన చేసుకొని భగవంతుడికి నమస్కారం, మళ్ళీ 1 గంట పడుకుంటాం, మేము వచ్చి ఇబ్బంది ఏం లేదు, మిమ్మల్ని కాదనము. ఆ సమయంలో మాత్రం దినచర్యగా ఆరాధన చేసుకోండమ్మా, మీకు మంచి కలుగుతుంది అంటే మీరు వింటారా? వినరు. ఆకస్మిక ధనలాభం వస్తుంది. అబద్ధాలు చెప్తే కానీ మీరు నమ్మట్లా. అవును అవును గురువుగారు. ఇక్కడ దరిద్రం ఎలా పట్టిందంటే అమ్మా, ఉన్న వాస్తవం చెప్తుంటే మనం వినం, లేని దానికి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలని నిజమని నమ్మించి అది మీ చేతి చేస్తే 10 రోజులు మీరు చేసి 11వ రోజు ఆయన డబ్బులు వస్తాయన్నారు, డబ్బులు రాలేదు కాబట్టి పూజ అక్కర్లేదు అంతే. అంటే మీ చేత చేయించే ప్రయత్నం కోసం అబద్ధాలు చెప్తున్నారు, అది కూడా తప్పు. అవును గురువుగారు. చేస్తే బాగుపడేది మీ జీవితం, అవును. చేయకపోతే ఎలా ఉండేవారు అలా ఉండటే మీరే. అవును గురువుగారు. ఇక మీ గురించి ఇలా చేస్తే ఇదేదో కలిసి వస్తుంది, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అయ్యా బాబు, నిత్య జీవిత విధానం బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసుకోవటం, స్నానం చేసి దీపారాధన చేసుకోవడం అనేటువంటిది నిత్యము కూడా మనం బ్రతికున్నంత కాలము చేయవలసినటువంటి విధి. ప్రతిరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆఫీస్కి ఎలా వెళ్తాం? ఉద్యోగం రావాలంటే కాలేజీకి ఎలా వెళ్తున్నాం? అంతకుముందు స్కూల్కి ఎలా వెళ్తున్నాం? నిత్య విధిగా ఎలా అయితే వెళ్తున్నామో అలానే మనం ఊహ తెలిసి మనం ఒక స్థితికి వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు, అంటే శరీరంలో మనకు స్థిమితం ఉన్నంత వరకు నిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన అనేటువంటిది నిత్య భోజనం లాగా ఒక విధి అని చెప్పాను అనుకోండి, మీరు చేస్తారా? ఇది లేవా అంతేగాని అమ్మాయి వచ్చి తలస్నానం చేయాలి, కూర్చోవాలి అనేటువంటిది ఏమీ లేదమ్మా. మరి ఏంటండి, అతను బ్రాహ్మీ ముహూర్తానికి దీపారాధన చేయటానికి పూర్వమే ఆ అమ్మాయి లేచి చక్కగా తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. ఓకే గురుగారు. అంత అవసరం లేదు. మన పిచ్చ, మన పైత్యం, మన వెర్రి 1000 రకాలు అన్నట్టుగా ఏదో తలస్నానం చేసి కూర్చుంటే భగవంతుడు వెంటనే వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు, చచ్చిపోతాం వెంటనే మనం. అవును గురుగారు. భగవంతుని మనం అలా చూసామంటే మన చివరి దశది, చివరి క్షణం, ఇక మనం ఇంకెవరిని చూడలేము ఆ కళ్ళతోటి. అంత ఫీల్ అయిపోతారు, వచ్చేస్తారని చెప్పి తలస్నానాలు చేసేసి జుట్టు నుంచి నీళ్లు కారుకుంటూ చేసేస్తారు. తలస్నానంతో పని లేదమ్మా. శుభ్రంగా ముఖస్నానం చేసుకొని అతను స్నానం చేసి వచ్చే లోపల దీపారాధనకి కావాల్సిన ఏర్పాటు చేసుకొని ఆ పట్టికి బెల్లము, ఒక పండు అక్కడ పెట్టి పక్కన కూర్చోగలిగితే అతను వచ్చి ఏదో ఆచమానం చేసుకొని దీపారాధన చేసి ఆ పండు నివేదన పెడితే నమస్కారం చేసుకుంటారు. మీకు వీలుందా ఈ పనులు మీరు చేసుకుంటారు, లేదా ఒక అరగంట తర్వాత పడుకొని వచ్చే నష్టం లేదు. కానీ ఆ సమయానికి అది చెయ్యాలి. అది కాకుండా నేను 100 రకాలు చేస్తాను, నా భర్తను తిడతాను, నీకు చేయడం దానికి. కాబట్టి ఇంట్లో చేసుకునేటువంటి విధానం ఏదైనా బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నది అంటే అది అకుంఠికంగా శుక్లపక్షంలో చంద్రుని వలె కుటుంబానికి వృద్ధి తీసుకొచ్చేటువంటిది. ఎందువలన తేజస్సు. ఒక 10 రోజులు ఎవరైనా ఇంట్లో పొద్దున్నే దీపారాధన చేసి చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి తేలిక, అంత మనస్సు తేలిక ఎక్కడ ఉండదు. 2 వాళ్ళ ఒక్క ముఖంలో ఒక మంచి తేజస్సు వర్చస్సు వస్తుంది. వాళ్ళు సబ్బు రాసుకోవాలని ఏం అవసరం లేదు, ఇంకా ఒక రకమైన తేజస్సు వ్యాప్తి చెందుతుంది. మొహం చూడంగానే అరే ఆయన నిత్యము కూడా సనాతనంగా ఉన్నటువంటి వ్యక్తి, నోరు తెరిచి అబద్ధం చెప్పడం, ఎవరికి అన్యాయం చేయడం అనేటువంటిది మన ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గరకు ఎవరు మనకు అబద్ధం చెప్పలేరు. అబద్ధం చెప్పాడు ఆ రాత్రికి వాడికి నిద్ర పట్టదు ఇంట్లో. అన్నీ అందులో ఉంటాయండి. ప్రతిదీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పినా మీరు చేయరు. మీకు ఏదైనా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే కిలో బంగారం దొరుకుతుందని చెప్తే రేపు అందరూ ముక్కు పడుకుని మునిగేస్తారు నీళ్ళల్లో. నిజంగా బంగారం దొరుకుతుందా? దొరకదు. అలా చెబితే కానీ మీరు చేయరు. ఏమో బంగారం దొరుకుతుందంటే ఓ 2 నెలలు చేస్తే దొరుకుతుందేమో అని చేస్తే ఆ 2 నెలలు అలవాటు అయితే జీవితం చాలా బాగుపడుతుంది. అటువంటి విషయాలు కోసం అబద్ధాలు చెప్తారేమో, అది కూడా అబద్ధం చెప్పద్దు. బాబు ఇది నీకు అదృష్టం బాగుందంటే, నీ యోగం నీ దశ తిరగాలనుకుంటే ఈ పని చేయి, లేదంటే వదిలేసి అంతే. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.